హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను లాంగ్ ఫ్రాక్ చూపించబోతున్నానండి. ఇవైతే లాంగ్ ఫ్రాక్ సంబంధించిన మెజర్మెంట్స్. నేనైతే ఇది ఇలా బార్డర్ ఉండే శారీని తీసుకున్నానండి. ఇది స్ట్రైట్లో బార్డర్ వచ్చింది కాబట్టి ఇలాంటివి మనం స్ట్రైట్లోనే కుట్టుకోవాలి, క్రాస్లో వేసుకోవడానికి కుదరదు. ఈ శారీ వచ్చేసి నేను మీషోలో ఆర్డర్ చేశానండి. 600 పడింది. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఇలా బ్లాక్ ఇచ్చేసాడండి. తర్వాత ఏమో శారీ మనం కట్టుకునే రన్నింగ్లో కూడా కొంచెం ఒక 1/2 మీటర్ వరకు ఇలా బ్లాక్ వచ్చేసింది, ప్లెయిన్ వచ్చేసింది. అందుకనే నేను ఈ పార్ట్ని కట్ చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి పళ్ళు వచ్చేసి ఈ విధంగా ఇచ్చాడండి. అది నేను ఫ్రంట్ పార్ట్కి యూస్ చేద్దామని దాన్ని కూడా శారీలో నుంచి డివైడ్ చేసేస్తున్నాను అనమాట. రిమైనింగ్ మనకి మిగిలిన క్లాత్ అంతా కూడా మనం ఇప్పుడు ఫ్రాక్కి యూస్ చేసేస్తాను. ఇది బిగ్ సైజ్ ఫ్రాకేనండి. ఇప్పుడు ఈ ఫ్రాక్ పళ్ళు పార్ట్ని నేను బాడీ ఫ్రంట్ బ్యాక్ యూస్ చేస్తాను. ఇప్పుడు మనకి రిమైనింగ్ మిగిలిన శారీ అంతా ఇలాగ హాఫ్ ఫోల్డ్ చేస్తున్నానండి. తర్వాత మళ్ళీ ఇలా ఫోల్డింగ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఇది సమానంగా మనకి బాడీ లెంత్ కోసం, కింద మనకి ఫ్రాక్ లెంత్ కోసం ఇలా ఫోల్డ్ చేస్తున్నాను. ఈ విధంగా సమానంగా పైన కింద ఎగుడు దిగుడు లేకుండా ఈ విధంగా చూసుకోవాలండి. మనకి ఇది డిజైన్ వచ్చింది కాబట్టి పీకాక్స్ ఉన్నాయి కాబట్టి అవి కిందకు వచ్చేలా వేసుకోవాలి. మనం కటింగ్ తేడా చేస్తే పీకాక్స్ మళ్ళీ అప్ అండ్ డౌన్స్ అయిపోతాయి కదా, అందుకని ఈ విధంగా చూసుకొని డిజైన్ చూసుకొని మనం వేసుకోవాలి. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఫుల్ లెంత్ వచ్చేసి 53 అండి. అందులోంచి మనం బాడీ కోసం 15 తీసుకుంటాం కదా, ఇప్పుడు 53లోంచి 15 మైనస్ చేయాలన్నమాట. అలా చేయగా మనకి ఎంత మిగులుతుందంటే 38 ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్, మొత్తానికి 38కి ఒక 38.5కి ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఆ పైన ఉన్న ఎక్స్ట్రా పార్ట్ అంతా కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా 38కి మార్క్ చేసుకున్న క్లాత్ని పైన వేస్ట్గా ఉన్న పీస్ని కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనకి కింద ఇప్పుడు కట్ చేసుకున్న ఈ పార్ట్లోని హాఫ్కి ఫ్రంట్ హాఫ్కి బ్యాక్ వస్తుంది అనమాట. అందుకని ఈ శారీని ఇలాగ సంభాగం చేసి ఇందులోని హాఫ్ చేసేస్తున్నాను. ఇందులో సగం పార్ట్ని హాఫ్ చేసేస్తున్నాను, ఒకటికి ఫ్రంట్ ఒకటికి బ్యాక్. చూసారా, ఈ విధంగా మధ్యలోకి పెట్టుకొని మనం ఇక్కడ ఒక చిన్న నాట్ ఇవ్వాలి, ఎందుకంటే మనకి ప్రిల్స్ పెట్టేటప్పుడు సమానంగా ప్రిల్స్ పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ పైనదైతే రెడీ అయిందండి. ఈ విధంగా కట్ చేసేసుకున్నాము. తర్వాత ఇప్పుడు లోపల లైనింగ్ వేసుకుంటాం కదా, నేనైతే ఇది 2 మీటర్స్ క్లాత్ తీసుకున్నానండి, పాలిస్టర్ క్లాత్ తీసుకున్నాను. ఇటు 2 మీటర్స్ క్లాత్ని ఇలాగా రెండు మడతల మీద వేసాను. మనకి కింద లెంత్ వచ్చి 38 కదండి, మనకి ఇది కొంచెం తగ్గినా పర్వాలేదు కాబట్టి మనం ఫోల్డ్ చేసుకుంటాం కదా, ఇదైతే నాకు 37.5 అలా వచ్చింది. దీన్ని ఈ విధంగా మనం క్రాస్ లంగా కుట్టుకుంటాం కదండి, 6 ముక్కల లంగా అలా కుట్టుకుంటాం కదా, ఇది 4 ముక్కల లంగా టైప్ అనమాట. మనం ఈ విధంగా ఇలాగా ఫోల్డ్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా 10 దగ్గరికి అయితే ఒక మార్కింగ్ చేసుకుంటున్నానండి. మనం క్రాస్ లంగా కుట్టుకుంటాం కదా, అదే విధంగా. ఇప్పుడు ఇటు పెట్టాను కదండి, నెక్స్ట్ అటువైపు కూడా 10 దగ్గరికి ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న పార్ట్లు రెండు పట్టుకుంటే మనకి ఇది క్లాత్ క్రాస్లో వస్తుందండి. ఇలా రావడం వల్ల ఏంటంటే మనం నడిచేటప్పుడు అది లూజ్ ఎక్కువ వచ్చి మనకి కాళ్ళకి అడ్డపడకుండా ఉంటుందన్నమాట. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఆ ఫోల్డింగ్ దగ్గర కటింగ్ చేసేసుకోవాలి. నేను పైన లెంత్ 10 పెట్టాను కదండి, అది 11 అలా కూడా పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఇది క్రాస్ కాబట్టి మనం కుట్టేటప్పుడు కావాలంటే సాగుతుంది కాబట్టి కుట్టేటప్పుడు కొంచెం ఒక 1/2 ఇంచ్ క్రాస్లో కట్ చేసుకుంటే సరిపోతుంది. మనం తీసుకునేటప్పుడు 11 అయినా తీసుకోవచ్చు.
అవి క్లోజింగ్ ఉంటాయి కదండి, అవి అయితే ఇలా కట్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా లోపల మనం వేసే క్లాత్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి, క్రాస్లో కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది అతకడం కూడా క్రాస్లోనే అతకాలండి, క్రాస్ ముక్కకి క్రాస్ ముక్కే అతకాలి. నార్మల్గా అయితే మనం లోపల లంగాకి మనం క్రాస్ ముక్క స్ట్రైట్ క్రాస్కి క్రాస్ అతుక్కుంటాం కదండి, ఇదైతే మనం క్రాస్కి క్రాసే అతకాలి, ఎందుకంటే మనకి లూజ్ ఎక్కువగా రావాలి కాబట్టి. అయితే 38 కదండి మనకి వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం ఫోల్డ్ చేసుకుంటాం కాబట్టి 2 ఇంచెస్ ఫోల్డింగ్లోకి పెట్టేసుకోవచ్చు. ఈ విధంగా రౌండ్ అంతా 38 మెజర్ పెట్టుకొని ఏమైనా క్రాస్లు ఉంటే కట్ చేసేసుకోవాలి. ఎంతో కాదండి, జస్ట్ కొంచెమే వస్తుంది. ఈ విధంగా లైన్ డ్రా చేసుకొని మనకి ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ మార్కింగ్ చేసుకొని దాన్ని కట్ చేసేసుకోవాలి. మనం ఇది లోపలికి ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి కదండి, అది మనం దానికి అటాచ్ చేసిన తర్వాత కుట్టుకోవాలి. ఇప్పుడైతే లోపల లైనింగ్ కూడా మనం కట్ చేసుకోవాలి. ఈ విధంగా పైన వేసే క్లాత్ లైనింగ్ క్లాత్ కూడా ఈ విధంగా కట్ చేసుకొని కింద పార్ట్ అయితే రెడీ చేసుకోవాలి. ఇలాగా క్రాస్ అతికి ఈ విధంగా మనం లోపల క్లాత్ కూడా కట్ చేసుకొని బాడీ పార్ట్కి కాటన్ క్లాత్ తీసుకుంటున్నానండి. లైనింగ్ ఇది వచ్చి 1 మీటర్ తీసుకున్నాను, ఎందుకంటే సిల్క్ అయితే కొంచెం చెమటది పేల్చింది కదా, ఇదైతే బాగుంటుందని చెప్పి నేను కాటన్ క్లాత్ తీసుకున్నాను. ఇది వచ్చి లాంగ్ ఫ్రాక్ చెస్ట్ లూజ్ వచ్చేసి 38 అండి, చెస్ట్ లూజ్ వచ్చేసి 38, బాడీ లాంగ్ వచ్చేసి 15. ఇక్కడ 15 దగ్గరికి మార్కింగ్ చేసుకోవాలి. ఈ బోట్ నెక్ పెడుతున్నానండి నేను. ఫుల్ లాంగ్ చెస్ట్ లూజ్ వచ్చేసి 38ని మనం 4 పార్ట్స్ కింద చేసుకోవాలి. 2 పార్ట్స్ చేసాము. ఈ విధంగా చేసుకొని 4 పార్ట్స్ చేసుకోవాలి. డౌన్ వచ్చేసి 7, షోల్డర్ 7, ఆర్మ్ డౌన్ 7, చెస్ట్ లూజ్ వచ్చేసి 38. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత దాన్ని మనం ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి. ఈ విధంగా బాక్స్లో డ్రా చేసుకున్న తర్వాత బోట్ నెక్కి అయితే కటింగ్ ఈ విధంగా చేస్తానండి నేను. 1/2 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న దానికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఈ విధంగా లైన్ డ్రా చేసి దానికి సమానం చేసుకొని ఇప్పుడు మనం నార్మల్గా బ్లౌజ్కి అయితే 1.5 ఎలా పెడతామో ఇప్పుడు దీనికి కూడా 1.5 పెట్టాలి. ఈ విధంగా చేయడం వల్ల చంక లోతులు అవన్నీ తీయనవసరం లేదండి, బ్యాక్ ఫ్రంట్ కూడా అలానే వచ్చేస్తుంది. ఇంకా ఫ్రంట్ మళ్ళీ మనం లోతు తీసుకోకూడదు. ఈ విధంగా 15 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా, దానికి ఒక స్ట్రైట్ లైన్ గీసుకుంటున్నాను. తర్వాత వచ్చి ఇలాగ ఖర్చు కూడా సమానం చేసేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనం ఈ చివర్ల క్లాత్ని చూసారా, అక్కడ 1.5కి మార్కింగ్ చేసుకొని ఈ విధంగా క్రాస్ తీసుకోవాలండి. మనకి ఫ్రాక్ కుట్టేటప్పుడు అలాగే ఆ విధంగా కట్ చేసుకొని కుట్టుకోవాలి. కొద్దిగా షేప్ తీసి ఈ విధంగా డ్రా చేశాను. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి 3, నెక్ డౌన్ వచ్చేసి 4, షోల్డర్ 3, నెక్ డౌన్ 4. ఈ విధంగా ఒక బాక్స్ లైన్ గీసుకొని దాన్ని మనం రౌండ్ షేప్లో గీసుకోవాలి. ఈ విధంగా బాక్స్ గీసుకొని రౌండ్ షేప్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నేను ఏ విధంగా అయితే డ్రా చేశానో ఆ విధంగా కటింగ్ చేసేస్తున్నానండి.
మిడిల్లో గుర్తు కోసం అలా టక్ పెట్టేసానండి. ఆ విధంగా పెట్టుకోవాలి. మనకు కుట్టుకునేటప్పుడు మిడిల్లో మెజర్మెంట్ చూసుకోవడానికి అది ఉపయోగపడుతుంది అనమాట. ఇప్పుడు షోల్డర్ అయితే ఈ విధంగా కట్ చేసేస్తున్నాను. ఫ్రంట్ బ్యాక్ నెక్స్ విడిగా వస్తుంది కదండి, అందు గురించి షోల్డర్ కట్ చేసుకున్న తర్వాత నెక్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చేసి ఆల్రెడీ మనం డ్రా చేసుకున్నాం కదా, ఆ పీస్ని కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్ కోసం మనం నెక్ డ్రా చేసుకోలేదు కదా, ఈ విధంగా ఫోల్డింగ్ని మళ్ళీ మనం అడ్జస్ట్ చేసుకొని షోల్డర్కి మళ్ళీ 3 మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత నెక్ డౌన్ బ్యాక్ కూడా 3 దగ్గరికి మార్కింగ్ చేసుకోవాలండి. షోల్డర్ ఆల్రెడీ చెప్పాను కదా, 3 దగ్గరికి మార్కింగ్ చేసుకోవాలి. దీన్ని కూడా ఒక రౌండ్ షేప్ గీసుకోవాలి. తర్వాత మనకి బ్యాక్ నెక్ వచ్చి డీప్ వచ్చి 8 అండి. మనం ఇంకా డీప్ నెక్స్ వాడే వాళ్ళు అయితే ఇంకా 10 వరకు పెట్టుకోవచ్చు. నేనైతే దీనికి 8 వరకే మార్కింగ్ చేస్తాను. ఈ విధంగా షేప్ తీసుకున్న తర్వాత దీన్ని కూడా కట్ చేసేసుకోవాలి. దీన్ని 8 దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకొని నేను ఇలాగ ఒక డ్రాప్ షేప్ని డ్రా చేస్తున్నాను. డీప్ నెక్స్ వాడే వాళ్ళు అయితే ఇంకొంచెం డ్రాప్ సైజ్ కూడా పెంచుకోవచ్చండి. నెక్ డౌన్ కూడా డౌన్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం మీడియంగా ఉంటుందని చెప్పి ఇలా 8 దగ్గరికి మార్కింగ్ చేశాను. ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన దాన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. డ్రాప్ షేప్ కూడా కట్ చేసేస్తున్నాను. అక్కడికి మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ డ్రా చేసుకొని కట్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసి కార్నర్లో నేను డ్రా చేస్తున్నాను చూసారండి, ఈ విధంగా షేప్ తీసుకుంటే మనకు పైపింగ్ చేసుకునేటప్పుడు వీలుగా ఉండదు. అందు గురించి అని అలాగ ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఉంచుకొని ఈ విధంగా షేప్ తీసుకొని కట్ చేసుకుంటే మనకి పైపింగ్ చేసుకునేటప్పుడు బాగా తిరుగుతుంది అనమాట. నార్మల్గా అయితే మనం షోల్డర్ పార్ట్ హాఫ్ చేసి డాట్స్ వేస్తాం కదండి, మరి మనం షోల్డర్ తీసుకున్నాం కదా, అందు గురించి అని చెప్పి మనం నెక్ దగ్గర నుంచి డాట్ మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు నేను లైన్స్ డ్రా చేస్తున్నాను చూసారా, ఈ విధంగా లైన్స్ డ్రా చేసుకొని ఇక్కడ చూసారా 3.5 దగ్గరికి మార్క్ చేసుకోవాలి. 2 వైపులు కూడా అదే వస్తుందండి. ఆ విధంగా మనం మార్క్ చేసుకొని పెట్టుకోవాలి. డాట్ పాయింట్స్ చూసారా అలాగా. బ్యాక్ అది ఫ్రంట్ మనం ఇందాక డాట్స్ మార్కింగ్ చేసుకోలేదు కదండి, అందుకని ఈ విధంగా మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న దాన్ని ఫ్రంట్ పార్ట్ మనం ప్రిన్సెస్ కట్ పెట్టుకోలేదు కాబట్టి ఈ విధంగా అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు కలుపుకొని ఈ విధంగా డాట్ వేయాలండి. అంటే కొంచెం మనకి చెస్ట్ నిలబడి ఉన్నట్టుగా ఉంటుందన్నమాట. ఈ విధంగా డాట్ వేసుకోవాలి. ఈ విధంగా లాంగ్ కూడా 3.5 వరకు పెట్టానండి నేను. ఈ విధంగా డాట్ వేసుకుంటే మనకి నీట్గా ఉంటుందన్నమాట. మనం ఫ్రంట్ లోతు అవి ఏం తీసుకునే అవసరం లేదండి. ఇందాక నేను మార్కింగ్ చూసారు కదా, ఆ విధంగా మార్క్ చేసుకుంటే ఇప్పుడు మనం హ్యాండ్ కోసం ఈ కొలత తీస్తున్నానండి. 11 వచ్చింది. చంక రౌండ్ మొత్తం కలుపుకుంటే 11 వచ్చింది అనమాట. 11లోంచి మనం 1.5 మైనస్ చేయాలి. 11లోంచి 1.5 మైనస్ చేస్తే 9.5, 9.5. ఇప్పుడు మనం చేతుల కోసం ఇలాగ తీసానండి. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకున్నాను. మనం 9.5కి మార్కింగ్ చేసుకొని ఫోల్డ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. అంటే అతుకులు పడతాయి కదండి, అందు గురించి ఈ విధంగా చూపిస్తున్నాను అనమాట. 9.5 దగ్గరికి మార్కింగ్ చేసుకొని అది మిడిల్లోకి పట్టుకొని ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. వెనకతలో మనకి కొంచెం ముక్క తగ్గింది చూసారా, అదేమవుతుందంటే చిన్నగా అతుకులు వేసుకోవాలి. నేను హ్యాండ్ లాంగ్ వచ్చేసి 11 పెడుతున్నానండి. ఈ విధంగా 11కి మార్కింగ్ చేసి ఖర్చులతో సహా నేను 11 పెట్టానండి. ఇంకా అటు ఇటు ఏమీ తగ్గించలేదు. అలా 1/2 ఇంచ్ పైన 1/2 ఇంచ్ కింద ఖర్చుల కోసం మొత్తం కలిపి 11కి మార్కింగ్ చేసుకున్నాను. మార్కింగ్ చేసుకున్న దగ్గరికి ఇలాగ ఒక స్ట్రైట్ లైన్ గీసుకోవాలి. ఇప్పుడు చంక డౌన్ వచ్చేసి 4. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మన హ్యాండ్ షేప్ తీయడం కొంచెం కొత్త వాళ్ళకైతే ఈ విధంగా ట్రై చేయండి, వస్తుందని అనుకుంటున్నాను. మనం మార్కింగ్ చేసిన దానికి షోల్డర్ పాయింట్కి మనం అలా క్రాస్గా ఒక లైన్ గీసుకోవాలండి. మనం ఖర్చుల కోసం 1.5 పెట్టుకున్నాం కదా, 1.5 మైనస్ చేసి మనం ఈ విధంగా షేప్ డ్రా చేసుకోవాలి. కొంచెం హ్యాండ్ పై భాగాన కొంచెం హైట్ పెట్టి
ఈ విధంగా డ్రా చేసుకోవాలి. మిడిల్లో కూడా చిన్న టక్ పాయింట్ ఇస్తే మనకి మిడిల్కి వచ్చేది తెలుస్తుంది. ఇప్పుడు హ్యాండ్ లూజ్ వచ్చేసి 11 అండి. 11లో హాఫ్ 5.5 అంటే 5.5. దానికి కూడా మనం ఖర్చులు కావాలి కదా, 1.5 ఖర్చుల కోసం. మనకి లాంగ్ ఫ్రాక్ ఇంకొంచెం ఇంకొక 2 ఇంచెస్ 3 ఇంచెస్ ఎక్స్ట్రా లెంత్ ఉన్నా సరే ఈ విధంగా మెజర్మెంట్స్ బాడీ కటింగ్ అయితే ఇదే ఉంటుందండి. కింద మనం ఫ్రాక్ వేసుకునే పార్ట్ అయితే కొంచెం ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది, లాంగ్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళకి. ఈ విధంగా హ్యాండ్ చెప్పాను కదండి 1 సైడ్ వస్తుందని చెప్పి, ఈ విధంగా చూసారా నేను ఫోల్డ్ చేసి చూపించాను. ఈ విధంగా చిన్న ముక్క అతుకు వేసుకోవాలన్నమాట. అది 1 సైడే వస్తుంది. మనం క్లాత్ మిడిల్ ఫోల్డ్ చేసుకుంటే 2 వైపులా అతుకొస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ మెయిన్ క్లాత్ మీద ఇలా మనం డిజైన్ చూసుకొని క్లాత్ అనేది పెట్టుకోవాలండి. ఈ విధంగా స్ట్రైట్ లైన్లో వేసుకొని ఈ విధంగా పెట్టుకోవాలి. 2 వైపు సరిపోలేదని నేను ఈ విధంగా అడ్జస్ట్ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్కి వచ్చి అలాగా అడ్డంలో వచ్చిన దానికి వేసాను, ఫ్రంట్ పార్ట్ వచ్చి స్ట్రైట్లో వచ్చిన డిజైన్కి సెట్ చేసుకున్నాను. ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ కూడా మనం క్లాత్ అడ్జస్ట్ చేసుకొని ఎక్కడ అతుకులు రాకుండా వచ్చింది కదండి, ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ కావాలంటే ప్రిన్సెస్ కట్ కూడా పెట్టుకోవచ్చండి. కానీ నేనైతే డాట్సే వేస్తున్నాను ఈ లాంగ్ ఫ్రాక్కి. ఇప్పుడు ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ రెడీ చేసుకున్నాము. నెక్స్ట్ హ్యాండ్స్ కోసం అండి, ఇందాక నేను బ్లౌజ్ పీస్ సెపరేట్ చేసేసాను కదా శారీ నుండి, అందులో క్లాత్ తీసుకుంటున్నాను. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఈ విధంగా కట్ చేసుకొని ఇప్పుడు బార్డర్ వచ్చింది కదండి, అంచున్న క్లాత్ని హ్యాండ్స్ కోసం సెట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా 2 వైపులా సమానంగా వచ్చే విధంగా చూసుకొని ఈ విధంగా ఫోల్డ్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న లైనింగ్ క్లాత్ ఉంది కదండి, అది దీని మీద వేసి సరిపోయేలాగా చూసుకొని కట్ చేసుకోవాలి. అటువైపు అతికేసుకోవాలి కదండి, అందుకని ఈ హ్యాండ్ క్లాత్ పెట్టుకుంటే ఆనవాళ్ళు ఉంటుందని చెప్పి ఈ విధంగా పెడుతున్నాను నేను. ఈ విధంగా 2 హ్యాండ్స్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి హ్యాండ్స్ రెడీ అయిపోయినాయి. హ్యాండ్స్కి కింద ప్రిల్స్ వేయడానికి క్లాత్ వేస్తున్నానండి నేను 3 ఇంచెస్. ఈ విధంగా 2 హ్యాండ్స్కి సరిపడా ప్రిల్స్కి సరిపడా క్లాత్ని కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు మనకి లాంగ్ ఫ్రాక్ కటింగ్ అయితే అయిపోయింది. నేను మీకు నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.